ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ కూడా ప్రభు యొక్క నామములో ఎన్నో గొప్ప కార్యాలు జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నువ్వు మేలుకోవాలి, నువ్వు ప్రకాశించాలి, ఆయన కొరకు నువ్వు తేజరిల్లాలి. యెషయా గ్రంథము 60:1 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కనుక చాలాసార్లు చాలా రకాలుగా అనేక రకాలైన బంధకాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. కానీ ప్రభు అయితే ఆయా సమయాల్లోని ఆయన వెలుగును ప్రకాశింపజేసి ఆయన మహిమ నీ మీద ఉదయించేలాగా చేసి ప్రతి పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన గొప్పవాడే ఉన్నాడు. నీ కొరకు ఆయన ఏ సమయంలో ఏది చేయాలో అది నిర్ణయం చేసుకుని ఉన్నారు. కనుక నెమ్మది కలిగి నీ మార్గాలను నువ్వు పరిగెత్తవలసిందే. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పురియని రొట్టెల పండుగ దినములు. అపోస్తల కార్యాలు 12:3 నుంచి ఆ లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతని కావలింటుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండును. ఇక చెరసాల్లో నువ్వు పెట్టబడితే ఇంక నువ్వు బయటికి ఎలాగొస్తావు? అందులో నువ్వు చెరసాల్లో పెట్టబడాలని ఎంతోమంది ఎంతో కాలం నుంచి ప్రయాసపడుతూ ఉన్నారు. అది వారి కోరిక నెరవేరింది. నువ్వు చెరసాల్లో పెట్టబడ్డావు. నీకెంతో బలగాన్ని చుట్టూ ఉంచారు. నువ్వు వారి మధ్య నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? కానీ నీ ఆలోచన తలంపులో నువ్వు మేలుకుంటే, నువ్వు ప్రకాశిస్తే ఖచ్చితంగా దేవుడికి విడిపించేటువంటి మార్గాన్ని నువ్వు కనుక్కుంటావు. అది నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. ఈరోజైతే దేవుని ఏర్పాటు నీకుందని నువ్వు తెలుసుకోగలగాలి. ఇవి ఎలా జరిగిందని నువ్వు ఆలోచన చేయడం కాదు, కానీ అది జరిగించేటువంటి దేవునితో నువ్వు ఏకీభవించడానికి సిద్ధపడాలి. ఆ యొక్క ప్రత్యక్షత ఎంతోమందికి లేదు. ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రభు ఒక ప్రత్యేకమైన నడిపింపు కింద నడిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో వెలుగులోకి వస్తూ ఉన్నాయి, కొన్ని అయితే అవి ఎవరికీ తెలియవు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విధమైనటువంటి ఆహారం అవసరమైంది. ఆ యొక్క ఆహారం వారు ఉన్నటువంటి పరిస్థితులను బలపరిచేటువంటి విధంగా ఉంటుంది. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమన్ను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. శ్రమలోని కృంగిన దినాల్లోని నీవు ఒక పరిస్థితిలో దేవుడు నడిపించినప్పుడు నీకు పూర్తి విశ్వాసం ఉంటుందా? మొదటి కావలిని 2 కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటి అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొనుచు అతడు మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడనే అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. అతడు ఏ స్థలంలోకి రావాలో ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేసాడు. ఇంకా అతడు చాలా ధైర్యంగా ఉన్నాడు. నిజంగా ఆ యొక్క సాక్ష్యం ప్రార్థన చేస్తున్నటువంటి వారిని ఎంతగా బలపరిచి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నీ శాశ్వతమైనటువంటి కృపతో, ఆయన శాశ్వతమైనటువంటి బలముతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన విడిపిస్తూ ఉన్నాడు, ఆయన గొప్ప చేస్తూ ఉన్నాడు. ఇంకా నీవు చేయవలసిన పని ఎంతో ఉంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోవడం కాదు, ధైర్యం తెచ్చుకో. నీకు సమస్తాన్ని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచున్నాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు నీ మీదకి వస్తుందో నువ్వు చూసుకో. ఆ సమయంలో ఆయన స్వరం విను, పరిగెత్తు. నువ్వు మేలుకోవాలి. నీ ఆలోచన తలంపుల్లో నుంచి, నీ ఆలోచన తలంపుల్లో కూలబడిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ నీ ఆలోచన తలంపులు ఈ దినమున నువ్వు శక్తి తెచ్చుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా అన్ని విషయాల్లో జయం పొందుతావు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించిన ఆయన కృంగిన వారిని లేవనెత్తండి, బలపరచండి తండ్రి.
అనేకులు చేయను ఉద్దేశించిన పనులన్నింటిలో ధైర్యంతో చేయడానికి కృప దయచేసి, పీడించేవారు, బాధించేవారు, హింసించేవారిని దూరపరిచి, కలవరపరిచేటువంటి సంగతులన్నీ నిర్మూలంగా నాశనం చేసి, నీ గొప్ప కృపను తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.